అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియో సాధారణ జాతకం అయితే కాదు. ఇది మీ జీవితాన్ని మార్చగలిగే ఒక సిగ్నల్, ఒక హెచ్చరిక, ఒక గొప్ప అవకాశం. మీరు ఈ వీడియోని ఈ సమయంలో చూస్తున్నారు అంటే యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఒక పెద్ద మార్పు దగ్గర పడింది అని అర్థం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అదృష్టం, మీరు అనుకున్నట్లుగా జరగని విషయాలు ఒక్కసారిగా మీకు అనుకూలంగా మారే సమయం ఇది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ 4 రోజులు అంటే ఏప్రిల్ 22, 23, 24, 25 రోజులు మీకు రాజయోగం తెచ్చిపెట్టవచ్చు. లేకపోతే మీ సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కూడా తీసుకురావచ్చు. ఇది పూర్తిగా మీరు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? నేను ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో ఎందుకో మిస్ అవుతుంది, లేక నా లైఫ్లో ఏదో బ్లాక్ ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ వీడియో మీకోసమే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, మీ జన్మ తేదీ, సమయం, రోజు ఆధారంగా మీకు ఈ ఫలితాలు మరింత ఖచ్చితంగా అనిపించవచ్చు. నేను చెప్పేది రాశి ఆధారంగా కానీ, మీ లక్ బాగుంటే, మీ జాతకం కరెక్ట్గా ఉంటే నేను చెప్పే ప్రతి మాట మీ జీవితంలో నిజమవుతుంది. ఇదే విధంగా మీరు గమనించాల్సింది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో లోతుగా తెలుసుకుందాం. ఈ 4 రోజులు సాధారణ రోజులైతే మీకు కావు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు దగ్గర పడింది అని అర్థం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అదృష్టం మీ చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. కానీ అదే సమయంలో ఒక చిన్న తప్పు, ఒక చిన్న నిర్ణయం ఆ అదృష్టాన్ని దూరం చేయగలదు. వృశ్చిక రాశి వారు సహజంగా చాలా లోతైన మనస్తత్వం కలిగిన వారు. బయటకు స్ట్రాంగ్గా కనిపించిన లోపల చాలా సెన్సిటివ్. ఎవరికి తమ అసలు భావాలు చెప్పరు, కానీ ఒకసారి నమ్మితే పూర్తిగా అంకితమైపోతారు. అదే వీరి బలం, అదే కొన్నిసార్లు వీరి బలహీనత కూడా అవుతుంది. ఏప్రిల్ 22న మీ ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పని లేదా ఒక నిర్ణయం ఈ రోజు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మీ కెరీర్ లేదా డబ్బు విషయంలో ఉండవచ్చు. కొంతమందికి ఇది కొత్త జాబ్ అవకాశం, ఇంకొంతమందికి ఇది బిజినెస్లో ఒక కొత్త ఐడియా. కానీ ఒక చిన్న జాగ్రత్త, తొందరపడి నిర్ణయం తీసుకోకండి. మీరు ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి లాభాన్ని తెస్తుంది. ఈ రోజున మీలో ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చేయగలను అనే ఫీలింగ్ మీకు పెరుగుతుంది. అదే మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. కానీ అదే సమయంలో మీ మీద మీకు ఎక్కువ నమ్మకం ఉండటం వల్ల ఇతరుల సలహాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. అది తప్పు అవుతుంది. ఏప్రిల్ 23న మీ జీవితంలో కొంత మిస్టరీ ఎనర్జీ యాక్టివ్ అవుతుంది. మీరు కలిసే కొన్ని వ్యక్తులు మీ భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. ఈరోజు మీరు చేసే చిన్న పరిచయాలు కూడా తర్వాత పెద్ద అవకాశాలుగా మారవచ్చు. కాబట్టి ఎవరితో ఎలా మాట్లాడాలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు సంబంధించిన అవకాశం రావచ్చు, లేదా ఒక పాత డబ్బు తిరిగి రావచ్చు, కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి ఫైనాన్షియల్గా కాస్త జాగ్రత్త అవసరం. మీరు ఒకసారి ఆలోచించండి, నేను సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నానా అని. మీకు ఈ ప్రశ్నకు ఆన్సర్ అవును అయితే ఇది మార్చాల్సిన సరైన సమయం ఇది. ఏప్రిల్ 24న మీ ఎమోషనల్స్ ఎక్కువగా యాక్టివ్ అవుతాయి. చిన్న విషయాలకే మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో లేదా మీకు దగ్గరైన వాళ్లతో అపార్థాలు రావచ్చు. మీరు మాట్లాడే ఒక్క మాట కూడా వాళ్లకు గట్టిగా కదిలే అవకాశం ఉంటుంది. ఈరోజు మీరు ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. నేను గెలవాలి అనుకుంటున్నా, లేక రిలేషన్ కాపాడుకోవాలి అనుకుంటున్నా. మీరు రిలేషన్ కాపాడాలి అనుకుంటే ఈరోజు కొంచెం సైలెంట్గా ఉండటం మంచిది. ఇప్పటికే పెళ్ళైన వాళ్ళు వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక టెస్ట్ లాంటిది. మీరు ఒక్కొక్కరు అర్థం చేసుకుంటే మీ బంధం మరింత బలంగా, స్ట్రాంగ్గా అవుతుంది. లేదంటే చిన్న గొడవలకు పెద్ద సమస్యలుగా మారవచ్చు. ఏప్రిల్ 25న మీరు ఊహించని ఒక మార్పు కనిపిస్తుంది. ఈరోజు మీకు ఒక మంచి న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఇది కెరీర్, బిజినెస్ లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉండవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఈ రోజు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రోజు మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందనే ఫీలింగ్ వస్తుంది. ఇదే మీకు ఒక చిన్న రాజయోగం లాంటిది అనుభూతిని ఇస్తుంది. ప్రత్యేకంగా ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ వాళ్లకు కొత్త కస్టమర్లు లేదా మంచి డీల్స్ రావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి,
ఈ 4 రోజులు మీకు అవకాశాలు ఇస్తాయి, కానీ ఆ అవకాశాలని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి బలహీనత ఏంటంటే వారు ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఒక చిన్న సమస్యకు కూడా పెద్ద ఫీల్ అవుతారు. అదే కారణంగా చాలా అవకాశం చేతుల నుంచి జారిపోతుంది. కానీ వీరి బలం ఏమిటంటే ఒకసారి ఫోకస్ పెడితే ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మధ్య మీ జీవితంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? కామెంట్లో తప్పకుండా రాయండి. అలాగే ఈ 4 రోజుల్లో మీకు ఏ రోజు ఎక్కువ ముఖ్యంగా అనిపిస్తుంది? 22, 23, 24 లేదా 25? మీ ఆన్సర్ కామెంట్ చేయండి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఏప్రిల్ 22 నుండి 25 మధ్యలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అడుగుపెట్టే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి పేరు ఎస్ అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వ్యక్తి సాధారణంగా మీ జీవితంలోకి రారు. వీరు ఒక కారణంతో వస్తారు. ఒక మార్పు కోసం వస్తారు. ఒక పాఠం నేర్పించడానికి వస్తారు. లేదా మీ జీవితాన్ని పూర్తిగా మరో దిశలోకి తిప్పడానికి వస్తారు. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి ఒక సపోర్ట్లా మారుతారు. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అర్థం, ప్రేమ, గౌరవం ఈ వ్యక్తి ద్వారా మీకు లభించవచ్చు. మీ మనసులోని బాధలను కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు మాట్లాడకపోయినా మీ ఫీలింగ్స్ అర్థం చేసుకునే ఒక కనెక్షన్ ఫీల్ అవుతారు. కానీ ప్రతి వృశ్చిక రాశి వారికి ఇది అంత సింపుల్ కాదు. మరి కొందరికి ఈ వ్యక్తి ఒక టెస్ట్లా మారవచ్చు. మొదట చాలా క్లోజ్గా ఉంటారు, చాలా కేర్ తీసుకుంటారు. కానీ కొంతకాలానికి వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు. ఇది మీ సహనాన్ని పరీక్షించే ఒక పరిస్థితి అవుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు సహజంగా ఎమోషనల్గా బలంగా అటాచ్ అవుతారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. అదే పరిస్థితిలో మీకు ప్రమాదం కూడా కావచ్చు. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అతనే నా వ్యక్తి అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, వారి మాటలు మాత్రమేనా, లేక వారి పనులు కూడా అదే చూపిస్తున్నాయా? ఈ ప్రశ్న మీకు చాలా క్లారిటీ ఇస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి ప్రధాన కారణం మీలో ఉన్న ఒక బలహీనతను బయట పెట్టడం. ఇది మీ ఓవర్ ట్రస్ట్ కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఒక మిర్రర్ లాంటి వారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో అదే మీకు చూపిస్తారు. మరి కొంతమందికి ఈ వ్యక్తి ప్రేమగా మారవచ్చు. ఇది లవ్ రిలేషన్గా మారే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లి కాని వృశ్చిక రాశి వారికి ఎస్ అక్షరం గల వ్యక్తి ఒక లైఫ్ పార్ట్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఒక కండిషన్ ఉంటుంది. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. సమయం తీసుకొని ఈ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారి నిజమైన స్వభావం ఏమిటో తెలుసుకోవాలి. వృశ్చిక రాశి వారు ఒక విషయం గుర్తుంచుకోండి, తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతమైన బంధాన్ని రిస్క్ చేయకండి. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గరగా వస్తున్నప్పుడు మీలో ఉన్న సీక్రెట్స్ అన్నీ చెప్పకండి. కొంత దూరం, కొంత అర్థం చేసుకునే సమయం తీసుకోండి. ఇది మీకు సేఫ్గా ఉంటుంది. చివరగా ఈ ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం ఒక యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం. మీరు మీ జీవితంలో ఒక కొత్త దిశలోకి అడుగు పెడుతున్నారని సూచన. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి విషయం ఒక సూచన మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా, ఒక అవకాశం కూడా. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా ఉండవు. ఇవి మీ జీవితంలో టర్నింగ్ పాయింట్లా మారే రోజులు. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు, మీకు ఎదురయ్యే పరిస్థితులు, మీరు తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిపి మీ భవిష్యత్ దిశను నిర్ణయించబోతున్నాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఎంత బలంగా ఉన్నా, ఎంత తెలివిగా ఆలోచించినా కొన్నిసార్లు మనపై కనిపించని ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది. అదే నరఘోష ప్రభావం. నరఘోష అంటే ఏమిటంటే ఇది సాధారణంగా ఇతరుల ఈర్ష్య, దృష్టి, మన విజయాన్ని చూసి కలిగే నెగిటివ్ ఎనర్జీ. కొన్ని సందర్భాల్లో ఇది మన ఆలోచనలపైన ప్రభావం చూపిస్తుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయాన్ని కూడా తప్పుగా మార్చేలా చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? అన్నీ బాగానే ఉన్నప్పుడు ఒక్కసారిగా సమస్యలు మొదలవ్వటం, చిన్న పని కూడా పూర్తి కాకపోవడం, మనసు అశాంతిగా ఉండటం, ఎవరినో నమ్మి తర్వాత బాధపడటం,
ఇవి చాలా సందర్భాల్లో నరఘోష ప్రభావం వల్ల కూడా జరుగుతాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఎస్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన సమయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మీ జీవితం ఒక మార్పు దశలో ఉంది. ఈ సమయంలో మీ ఎనర్జీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు తీసుకునే జాగ్రత్తలు చాలా ముఖ్యం. ముందుగా మీ మనసు కంట్రోల్ చేసుకోండి. ఎవరు ఏమన్నా వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక క్షణం ఆగి ఆలోచించండి. అదే మీకు రక్షణగా ఉంటుంది. రెండవది, మీ ప్లాన్స్ అన్నీ అందరికీ చెప్పకండి. కొంతమందికి మీకు దగ్గరగా అనిపించిన వారి ఉద్దేశం వేరేలా ఉండవచ్చు. కాబట్టి మీ విజయాన్ని సైలెంట్గా నిర్మించండి. మూడవది, మీలో నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతే వెంటనే వాటిని మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే నరఘోష ప్రభావం మొదట మన ఆలోచనలపైనే పనిచేస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి లోతుగా తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేవగానే శుభ్రంగా స్నానం చేసి ఒక గ్లాస్ నీటిని తీసుకొని శివుడికి అర్పించండి. అర్పించే సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 21 సార్లు జపించండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మీ ఆలోచనలకు క్లారిటీ ఇస్తుంది. మంగళవారం మరియు శనివారం రోజుల్లో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఎర్ర పూలు సమర్పించండి. అలాగే ఒకసారి హనుమాన్ చాలీసా చదవండి. ఇది మీపై ఉన్న దృష్టి దోషాన్ని తగ్గిస్తుంది. మీకు ధైర్యం ఇస్తుంది. ప్రతి శుక్రవారం ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇది మీ ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఈ 4 రోజుల్లో ఎవరితోనైనా వాదనలకు వెళ్ళకండి. మీ కోపాన్ని కంట్రోల్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న గొడవ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీరు ఈ మార్పును స్వీకరించడానికి రెడీగా ఉన్నారా? మీ జీవితంలోకి వచ్చే కొత్త అవకాశాన్ని పట్టుకోవడానికి మీరు సిద్ధమా? మీ ఆన్సర్ అవును అయితే ఈ 4 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. చివరగా, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అదృష్టం చాలా దగ్గరలో ఉంది. కానీ అది మీ చేతుల్లోనే ఉంది. మీరు సరిగ్గా నిర్ణయం తీసుకుంటే అది రాజయోగంగా మారుతుంది. లేదంటే అదే అవకాశం మిస్ అవుతుంది. ఈ వీడియో మీకు కనెక్ట్ అయిందా? మీ జీవితంలో ఇదే జరుగుతుందా? కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. నేను మీ కామెంట్ను చదువుతాను. ఇలాంటి జాతకాలు ప్రతిరోజు వినాలంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.